నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. గూడూరులో మహిళలతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ. ఉత్తరాంధ్రలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అనకాపల్లి జిల్లాలో బస్సు సీఎం జగన్ యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం. పరిపాలనా పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు. కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. వార్తల్లో ముందుగా, చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్నారు. స్కామ్లు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. దీపం పథకం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను. అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగన్ సీఎం కావాలంటూ జనం ముక్త కంఠంతో చెప్తున్నారు. బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతనోత్సవాన్ని నింపుతోంది. జననేత కోసం జనం మండే సూర్యుడిని సైతం లెక్క చేయటం లేదు. దారి పొడవునా తీన్మార్లు, డప్పులు సందడితో ఎక్కడ చూసిన అభిమానులు సందడి చేస్తున్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది. యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పట్టు అనోరినో గుండెతో అన్నో. ఎవరొద్దు మాకు నువ్వు ఉండచాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే నీ ఎజెండో. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కూర్చోవడమే మీ ఎజెండా. జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.
ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, పరిపాలనా పరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారన్నారు. నాయకులందరికీ, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైన తెలుగుదేశం నాయకులకి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా వర్మ గారి అబ్బాయి గిరీష్ గారికి, ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి, పిఠాపురం నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. అన్న దృష్టికి తీసుకొస్తే, కడప నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏమన్నారు? నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు, సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు, అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పులేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే, అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే, ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే, రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి
సీఎంపై గులకరాయి డ్రామా కేసులో మైనర్ బాలుడని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. పులివెందుల వ్యక్తులను సాక్షులుగా పెట్టి వడ్డెర కులస్తుల్ని బలి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దొంగ బర్త్డే సర్టిఫికేట్ సృష్టించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో ఇలాంటి డ్రామాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెరలేపారన్నారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్న కాంతి రాణాను సిపి బాధ్యతలో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ డ్రామాకి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించి నిర్ఘాంతపోతా ఉన్నారు. అంటే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి బరితెగించి ఎటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడో, ప్రజల్ని ఇంకా కూడా ఏదో ఒక రకంగా నమ్మించి 4 సానుభూతి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఈ డ్రామాలన్నీ చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజున 2019 ఎన్నికలకు ముందేమో కోడికత్తి డ్రామా, ఇప్పుడేమో గులకరాయి డ్రామా, అప్పుడేమో భుజానికి ప్లాస్టరు, ఇప్పుడేమో నుదుటికి ప్లాస్టర్ వేసుకుని ప్రతిరోజు వీధి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ నాటకమైనా కూడా దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అందుకనే ఆ డ్రామా ఆడినటువంటి మరుసటి రోజు నుంచి అనేక వాస్తవాలు వెలుగులోకి రావటం, ప్రజలందరూ కూడా ఈ నాటకాన్ని బాగా అర్థం చేసుకోవటం జరిగింది. నిన్న విజయవాడ నగర పోలీసులు వేముల సతీష్ కుమార్ సత్తి అనేటటువంటి ఒక మైనర్ బాలుడిని, వడ్డెర కులానికి చెందినటువంటి ఒక మైనర్ బాలుడిని ఈ నాటకంలో బలిపశువును చేయడం కోసం అక్రమంగా అరెస్టు చేసి వైకాపా ఓ డ్రామా కంపెనీలాగా తయారైందని గూడూరు ఎమ్మెల్యే తిరుపతి లోక్సభ కూటమి అభ్యర్థి వరప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 50 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, ఇంతటి అవినీతి పాలన తానెప్పుడు చూడలేదని అన్నారు. వారి జన్మదినం ఇక్కడ చేసుకోవడం అన్నది కూడా మనకెంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే చేదు తర్వాత తీపి విలువ తెలుస్తుంది. గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎంతో విశ్వాసంగా ఆయన దగ్గర ఉంటే చివరకు మొండి చెయ్య చూపించాడు. వారు ప్రతిసారి కూడా మాట తప్పునని చెప్పిన తర్వాత, నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన తర్వాత, దీక్షలు చేసిన తర్వాత నాకు మొండి చెయ్య చూపించిన మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ చివరికి ఎలా తయారైందంటే ఒక డ్రామా ట్రూప్ కంపెనీ లాగా, ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా అవినీతితో ఎలా తయారైందంటే మా లాంటి వాళ్ళు ఉక్కిరి విక్రైపోయాం. గత 5 సంవత్సరాలుగా వారు ఒకసారి అవినీతి పరుడుగా జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించారు. రండి మీరే మా తిరుపతి ఎంపీ అని చెప్పిన తర్వాత కేవలం ఒక దళితుడు నాయకుడు ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు అని అసూయతో వారు ఆ విధంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించి, ఆ తరువాత కూడా నేను ఎంతో చక్కటి అభివృద్ధి చూపిస్తే ఎమ్మెల్యేగా మరలా నన్ను అవమాన పెట్టడానికి ఏ మాత్రం కూడా మానవత్వం లేకోకుండా మాట తప్పిన వ్యక్తి వారట. నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారట. ఏమయ్యా, నేను ఐఏఎస్ లో చూడని పోస్టా? టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే హత్య రాజకీయాలకు పాల్పడుతుందంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సానుభూతి పరులపైన చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే ఏ రకమైనటువంటి ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారనేటటువంటి అర్థమవుతుంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి గారి పైన రాళ్లతో కొట్టండి, దున్నపోతు అనేటటువంటి మాటలు ఉపయోగించడం ఒక విద్వేషపూరితంగా, ఓ పక్కన లోకేష్, మరో పక్కన చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒక దాడికి పురుకొల్పెట్టేటువంటి విధంగా
ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు కార్యకర్తలని, వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులని. అంతకుముందే లోకేష్ చాలా స్వయంగా చెప్పాడు, మీ మీద ఎన్ని కేసులుంటే మీకు అంత ప్రమోషన్లు, మీకు అన్ని పదవులు అనేటటువంటిది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి, హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది. చాలా స్పష్టంగా ఇవాళ ఎవరైతే గెలవలేమనుకుంటారో, ఎవరైతే ఓటమి అంచున ఉన్నామని స్పష్టత వచ్చిందో వాళ్లే ఇట్లాంటి పిరికి పందల చర్యలకి పాల్పడతారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో బ్రాహ్మిణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తీసేశారు ఇక్కడ ఉండేవి. ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టాం మేడం పక్కన, అవన్నీ తీయించేసారు. ఆ టైంలో వీళ్ళంతా ఫుడ్ తినేవాళ్ళు చక్కగా. అరే క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే గుడ్. అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం మేడం. అవును, పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి. కష్టం కదండి. మరి 9ంటికి ఇక్కడ రావాలంటే, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. సరే. పడతారు. ఆనందంగా ఉంది. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే లోకేష్ గారి కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవునండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓహో, సో నైస్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. చంద్రబాబు ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి అంటూ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన నమ్మి టీడీపీకి ఓట్లేస్తే మీ మత విశ్వాసాల్ని దెబ్బతీసుకున్నట్టే అన్నారు. మతత్వ బీజేపీతో జతకట్టిన ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్కు అనుకూలమా లేక వ్యతిరేకమా? 24 గంటల్లోగా దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం, ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమై ఈ యొక్క రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
తప్పుడు కేసుల్లో తనని ఇరికించాలని చూస్తే తెలంగాణలో పోలీస్ అధికారులకు పట్టిన గతే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తిస్తోందని అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాని డీజీపీ తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. నిన్న 100 మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. ఏం మేము జనాలను తిరుగుతున్నాంగా? నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం, ఒక్కడి కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారా? 3rd డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా, లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్న విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే దక్షిణ కైలాసంలో పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం శనీశ్వర స్వామిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనీశ్వర స్వామి అభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ను సుజనా చౌదరి కట్ చేశారు. ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా 75 కేజీల కేక్ కోసే కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరైనందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక త్యాగాలు చేసి తన జీవితం మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యం, ఆయనతోనే కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, యువతకి రైతులు ఆత్మహత్యలు ఆగాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మహిళల సాధికారత రావాలన్నా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేయాలనేటువంటి ఆకాంక్ష మేరకు ఈరోజు
జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.